శాంతి ఒప్పందానికి అమెరికా ఇరాన్ ఓకే. అమెరికా ఇరాన్ దశాబ్దాల శత్రుత్వాలకు ముగింపు పలకడం, ముడి చమురు సహా వాణిజ్య వస్తు ఉత్పత్తుల సరఫరా కోసం తక్షణం హార్ముజ్ తెరవడం, ఇతర నౌకారాశులపై విధించిన ఆంక్షల నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తేయడం, విదేశీ బ్యాంకుల ఖాతాలు అమెరికా మిత్ర దేశాలు స్తంభింపజేసిన ఇరాన్కి చెందిన నిధులను విడుదల చేయడం, కనీసం 60 రోజుల పాటు నిరాటంకంగా సవ్యంగా సంప్రదింపులు జరపడం, ఇరాన్పై అణ్వస్త్ర సమీకరణ కోసం ప్రయత్నాలు విరమించుకోవడం అన్నటువంటి ఒప్పందానికి సంబంధించి హైలైట్ చేశారు. అయితే కాపు యువకుడిది లాకప్ డెత్తేనా, అతడి ఆచూకీపై సందేహాలు, బతికే ఉన్నాడా లేక లాకప్లో బలయ్యాడా అని అనుమానాలు, సూత్రధారులు టీడీపీ నేతలు, పాత్రధారులు పోలీసులు, చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగంలో పోలీసుల మరో అరాచక పర్వం, సాయికృష్ణ తమ ముందు ప్రవేశపెట్టాల్సిందని హైకోర్టు ఆదేశాలు. దీంతో వ్యవహారాన్ని పక్కదో పట్టించేందుకు సర్కార్ కుతంత్రం, కృష్ణలంక సీఐ నాగరాజును వీఆర్కి పంపినట్టు వార్తలు, రాష్ట్రంలో శాంతి భద్రతలపై నీళ్ళనేళ్లు, విజయవాడకి చెందిన గాదె సాయికృష్ణను తమ ముందు హాజరుపడి తీరాల్సిందని కృష్ణలంక పోలీసులకు హైకోర్టు తేల్చి చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చిన్నబాబు రెడ్ బుక్ అరాచక పాలనలో మరో సమాధానం లేని ప్రశ్న, కాపు యువకుడు గాదె సాయికృష్ణ ఏమయ్యాడు, సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుపై, శాంతి భద్రతల పరిస్థితిపై తీవ్ర సందేహాలు లేవనెత్తుతుంది. సాయికృష్ణ బ్రతికే ఉన్నాడా, లాకప్లో చంపేశారనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సాయికృష్ణ పోలీసులు అదుపులో తీసుకున్నారు, బలవంతంగా ఎత్తుకెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతుండగా అతని ఆచూకీ గురించి పోలీసులు స్పష్టత ఇవ్వలేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆందోళన కలిగిస్తోంది. ఒక తల్లి తన కుమారుడు బతికున్నాడో లేదో తెలియక హైకోర్టును ఆశ్రయించాల్సి రావడం రాష్ట్ర పరిపాలనపై ప్రజల్లో అనుమానాలు పెంచుతోంది. ప్రజల ప్రాణాలు స్వేచ్ఛని కాపాడాల్సిన వ్యవస్థే ఒక వ్యక్తి ఆచూకీపై స్పష్టత ఇవ్వకపోతే సాధారణ పౌరుడు తన భద్రత గురించి ఎలా నమ్మకం కలిగి ఉంటాడు. సమాధానం లేని ప్రశ్న వ్యవహారంలో హైకోర్టు స్పందించి సాయికృష్ణ ఆచూకీ కనుగొని తమ ముందు హాజరుపరచాలని ఆదేశించడం పరిస్థితి తీవ్రంగా అర్థం పడుతుంది. ఒకవేళ పోలీసులు చెప్పినట్టు సాయికృష్ణ వాళ్ళ అదుపులో లేకపోతే అతను చివరిసారిగా ఎక్కడ కనిపించాడో, అతని కదలికలపై స్పష్టమైన వివరాలు ఎందుకు లేవనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన అలాగే పోలీసు శాఖ పైన ఉంది. సాయికృష్ణ నెల 29 లోపు తమ ముందు ప్రవేశపెట్టి తీరాల్సిందని హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వ వ్యవహారాన్ని మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తున్న సమాచారం. దీనిలో భాగంగానే కృష్ణలంక సీఐ నాగరాజును హడావిడిగా వీఆర్కి పంపినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్ల కింద పనిచేస్తుందనడానికి ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టమైంది. ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించారని అనుమానం ఉన్నప్పుడు భారత రాజ్యాంగం అత్యవసరంగా పరిష్కారంగా హెబియస్ కార్పస్ పిటిషన్ తాను ప్రజల ముందు ఉంచింది అన్నటువంటిది హైలైట్ చేశారు. నీ కొడుకుని చంపేస్తా, చచ్చిపోయాడు అనుకో, వాడిపై ఆశలు వదులుకో, వాడికి మీద నీ వద్దకు రాడు అంటూ కృష్ణలంక సీఐ నాగరాజు బెదిరించాడని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. గత మే నెల 9-10 తేదీలో మార్కాపురం తన కుమారు గాది సాయికృష్ణ కృష్ణలంక పోలీసులు ఎవరికీ చెప్పకుండా స్టేషన్కి తీసుకొచ్చారు. అప్పటి నుండి అతని ఆచూకీ తెలియదని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రతికుంటే కోర్టు ముందు హాజరుపరచండి, లేదంటే మృతదేహాన్ని అప్పగించినట్టు కన్నీటి పర్యంతం అవుతుండడంతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. ఈ విషయమే ఆమె బెజవాడ బార్ అసోసియేషన్ మానవ హక్కుల కమిటీ చైర్మన్ సంప్రదించి తనకు న్యాయం చేయాలని దించారు అన్నటువంటిది హైలైట్ చేశారు. సిఐ పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారని శ్రేణి తీసుకెళ్లారు. అక్కడ నా సెల్ ఫోన్ లాక్కుని కొద్ది రోజులు వాళ్ళ వద్ద ఉంచుకున్నారు. ఫోన్ను తిరిగి ఇవ్వమని ఎన్నిసార్లు అడిగిన రోజుల తరబడి తిప్పుకున్నారు తప్ప తిరిగి ఇవ్వలేదంటే ఆమె చెప్తున్న మాటలు రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పోలీసుల రాజకీయానికి కళ్ళకు కడుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎందుకు ఏ కారణం మీద తీసుకెళ్లారన్న వార్త మాత్రం టచ్ చేయలేదు ఇక్కడ. ఇకపోతే